ఎందుకు అందరూ నిలదీస్తున్నారు? మాయ ఏదో తప్పు చేసినట్టు. మాయ కూడా మీలాగే వశీకర గురించి ట్రై చేసి ఉంటుంది. అందుకే కోట దగ్గరికి వెళ్ళుంటుంది. ఒకరోజు రాత్రి నేను కూడా కోట వైపు వెళ్తుంటే మాయ నాకు కనిపించింది. ఊరి మీద తనకి ఎంత రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయిందో ఆ రోజే తన మాటల్లో నాకు అర్థమైంది. ఊరుని మళ్ళీ ప్రశాంతంగా ఉంచడానికే నా ప్రయత్నం కూడా. దయచేసి మీరందరూ నన్ను నమ్మండి. నీ అబద్ధాలు ఇక్కడ ఎవ్వరూ నమ్మరు. నీ గురించి అందరికీ వివరించమంటావా? చూడమ్మా అవని, 10 మందిలో ఓ ఆడపిల్ల గురించి మాట్లాడినప్పుడు ఏదైనా ఆధారాన్ని చూపించి మాట్లాడాలి, లేదంటే అసలు మాట్లాడకూడదు. ఈ సమయంలో నేను మాయ గురించి చెప్పినా కూడా ఆధారాలు అడుగుతారు. ఆధారాలతో సాక్ష్యాలతో నిరూపించిన తర్వాతే మీతో మాట్లాడతాను. ఈ ఇద్దరు మునగాళ్ళు ఏదో పొడిచారని వచ్చాం, మనకు వెనుపోటు పొడిచారు. మీరైనా నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ రవి గారు. థ్యాంక్ యూ జగన్నాథం గారు. ఇట్స్ ఓకే మాయా. తాతయ్య పదండి. అవని, ఇలా రా, నీతో మాట్లాడాలి. పదండి పదండి. తల దించుకునే పనిచేశారు. అసలు మీ ఇద్దరిని మూట కట్టి మూసిలో పడేయాలి. అది బాబా వల్ల ఇదంతా జరిగింది. అబ్బా, నీతో చేతులు కలపడం నాది బుద్ధి తక్కువ. నీతో ఒక విషయం చెప్పాలి. సమయం ఎప్పుడు దొరుకుతుందా అని ఇప్పటి వరకు ఎదురు చూశాను. ఆ విషయం అందరి మధ్య చెప్పేది కాదు. ఏంటత్తయ్య అది? మాయ మంచిదాన్లా మారిపోయిందని మేమంతా నమ్మినా నువ్వు మాత్రం ఇంకా నమ్మడం లేదు. అది నిజమేనమ్మా. మాయ వశీకరతో చేతులు కలపడం నేను కోటలో చూశాను. అది ముక్కు పుడకను దక్కించుకోవడం గురించే మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంది. ఆ రోజు నా దగ్గరకొచ్చి ఎన్ని మాయ మాటలు చెప్పిందో తెలుసా? ఆంటీ, మీరు కంగారు పడకండి. మిమ్మల్ని విడిపించుకొని తీసుకెళ్లడానికి ఇక్కడికి వచ్చాను. ఆంటీ, మీ ఊర్లో జరుగుతున్న విషయాలన్నీ అవని వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను. చాలా భయంకరంగా అనిపించాయి. ఆ వశీకర రాగలదు. మనం ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. పదండి వెళ్దాం. బయటకు తీసుకుని వచ్చే సమయంలో వశీకర ఎదురుపడింది. అందుకే అప్పుడు బయటకు రాలేకపోయాను. ఇందాక ఆ విషయం అందరి ముందు చెప్పుంటే బాగుండేది కదత్తయ్య. చెప్పాలనే అనుకున్నాను, కానీ ఆధారాల్లేందే నీ మాటని నమ్మని వారు నా మాటని మాత్రం ఎందుకు నమ్ముతారు? అందుకే మౌనంగా ఉండిపోయాను. ఈ విషయం మన ఇంట్లో వాళ్ళకి చెప్పినా నిహారిక వాళ్ళు మాయ దగ్గర చెప్పేస్తారు. అప్పుడది జాగ్రత్త పడిపోతుంది. అందుకే నోరు విప్పలేకపోయాను. అవునత్తయ్య, ఒక్కోసారి మంచి మీద చెడు అధికారం చలాయిస్తున్నట్టుంటుంది. అప్పుడు జనం మంచివారిని ముంచేవారని అంటారు, చెడ్డవారిని నిజాయితీ పరులని అంటారు. అటువంటి వాళ్లకు కనువిప్పు కలగాలి అంటే ఆధారాలే చూపించాలి. మాయా విషయంలో ఇప్పటికైనా మీలో మార్పు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇక ఏ విషయంలోనైనా నువ్వు నన్ను ఏం చేయమంటావో చెప్పు, అది చేసుకుంటూ పోతాను. ఇంకెవ్వరి మాట వినను. ఈ మాట చాలత్తయ్య, ఎంతో బలం వచ్చేసింది నాకు. రేపు మీ పెళ్లి రోజు అయిన తర్వాత మాయని ఊరు నుంచి బయటికి పంపించే ఏర్పాట్లు చేస్తాను. పదండి వెళ్దాం. చూడమ్మా అవని, 10 మందిలో ఓ ఆడపిల్ల గురించి మాట్లాడినప్పుడు ఏదైనా ఆధారాన్ని చూపించి మాట్లాడాలి, లేదంటే అసలు మాట్లాడకూడదు. ఆధారాలతో సాక్ష్యాలతో నిరూపించిన తర్వాతే మీతో మాట్లాడతాను. అవని కన్ను ధ్యాస నా మీద వశీకర మీదే ఉన్నాయి. నేను ఈ ఊళ్ళో ఉన్నన్ని రోజులు ఏం చేస్తున్నా నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటుంది. నా గురించి నిరూపించడానికి ఆధారాలను సాక్ష్యాలను సేకరించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. వేదవతి బయటకు రాకుండా ఉండుంటే
వాళ్ళకి కొంత భయం ఉండేది. వేదవతి వచ్చేయడంతో కొంచెం రిలాక్స్ అయి ఉంటారు. ఇప్పుడు మెయిన్ ఫోకస్ అంతా నా మీదే అవనికి ఉంటుంది కాబట్టి వీలైనంత తొందరగా నేను అనుకున్నది సాధించుకొని వెళ్ళిపోవాలి. అంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. వేదవతి ఫ్యామిలీ మొత్తం ఈ ఊరు నుంచి వెళ్ళిపోతే కానీ నేను చక్రం తిప్పగలను. వాళ్ళుంటే కాళ్ళకు అడ్డంగా ఉన్నట్టే ఉంటారు. ఎలాగైనా అడ్డు తప్పించుకోవాలి. రేపు పెళ్లి రోజు ఫంక్షన్ ఉందని అంటున్నారు కాబట్టి టోటల్ ఫ్యామిలీనే లేపేస్తాను. వాళ్ళని ఈ ఊరి నుంచే కాదు, ఈ లోకం నుంచే పంపించేయాలి. అందుకు తగ్గ స్కెచ్ వేసుకోవాలి. అవని, స్వామీజీ గారి దగ్గరికి ఎందుకు తీసుకొని వచ్చావు? అనుమానాలకు నివృత్తి, ప్రశ్నలకు సమాధానం దొరికేది ఈయన దగ్గరే కదా, అందుకే తీసుకునొచ్చాను. ఏ విషయం గురించి అడుగుదాం అనుకుంటున్నావు? వశీకర గురించి. లోపలికి వెళ్దాంరా. నమస్కారం స్వామి. ఆయుష్మాన్ బాబా, కూర్చోండి. చెప్పండి. మీరు చెప్పిన విధంగానే పౌర్ణమి గడియలలో శవాల కోటలోకి వెళ్లి నా అత్తయ్యని కాపాడుకోగలిగాను స్వామి. శుభం. కానీ లోపలున్న వశీకర అనే దుష్ట శక్తిని మాత్రం కోట నుంచి తరమలేకపోయాను, అంతం చేయలేకపోయాను. అక్కడ ఏం జరిగిందో తెలుసా స్వామి? నా అంతం చూస్తానన్నావు కదా, ఇప్పుడు నీ అంతం చూస్తాను. కత్తితో తన శిరస్సుని ఎన్నిసార్లు ఖండించినా అది చావకుండా ప్రాణం పోసుకుంటూనే ఉంది. ఆ తర్వాత ఏ మహిమ జరిగిందో తెలీదు గాని అది స్పృహ కోల్పోయి పడిపోవడంతో దాని సంగతి తర్వాత చూద్దామనుకుని వచ్చేశాను. ముక్కుపుడక గురించి గాలించినా ఫలితం లేకుండా అయిపోయింది. అలా అది చావకుండా ఉండడానికి గల కారణం ఏంటో, దానిని ఊరు నుంచి తరమడానికి మార్గమేంటో మీ దగ్గర తెలుసుకుందామని వచ్చాము. మీరు చెప్పిన విధంగా పౌర్ణమి గడియలతో ఊరికి పట్టిన పీడ సంపూర్ణంగా వదిలిపోతుందని అనుకున్నాం.